వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను మీషో నుంచి నాకు కావాల్సిన కిచెన్లో వాడే వస్తువులు, అలాగే ఇంటికి డెకరేషన్ సంబంధించిన వస్తువులు తెప్పించుకున్నానండి. నేను వాటిని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మీషో యాప్లో కాస్ట్ తక్కువ, అలాగే క్వాలిటీ చాలా బాగుంటాయని విన్నాను. మీకేమన్నా యూజ్ అవుతాయేమో అని చూపించాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఇప్పుడైతే చూసేద్దాము. ఫస్ట్ వచ్చేసరికి ఇది ఒక పూజా పీట అండి. పీట అయితే చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చేసరికి నాకు 240 రూపీస్ పడింది. అండ్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చిందండి. బ్యాగ్ కూడా డిజైన్ చాలా బాగుంది. అలాగే పీటకి 4 వైపులా ఇలా ప్లాస్టిక్ కడ్డీలు కూడా ఇచ్చారు. పైన వచ్చేసరికి కలసంతో సిల్వర్ కోటింగ్తో చూడటానికైతే చాలా బాగుంది. క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. ప్యాకింగ్ కూడా చాలా బాగా ఇచ్చారండి. మామూలుగా మనం సపరేట్గా ఎప్పుడైనా దేవుణ్ణి ఒకళ్ళనే పూజించాలనుకున్నప్పుడు దేవుణ్ణి ఇలా పీట మీద పెట్టుకొని పూజించుకోవడానికి కోసమని నేను తెప్పించుకున్నాను. ఓవరాల్గా అయితే గుడ్ అండి. ఇప్పుడు సెకండ్ ప్రోడక్ట్ ఇదేంటంటే ఇది ఒక కిచెన్ ఐటము. మనం మామూలుగా కిచెన్స్లో స్టీల్ పాత్రలు ఇట్లా వీటితో పాటు నాన్ స్టిక్ వేసి కూడా వాడుతుంటాం కదా, కానీ అవి మామూలుగా వాటిని గరిటెలు వాడటానికి ఉండదు, ఎందుకంటే పైన కోటింగ్ పోయింది కాబట్టి. అలా కాకుండా మనం ఇట్లా సిలికాన్ వాడుకుంటే నాన్ స్టిక్ పాత్రలు అనేవి మనకి చాలా ఎక్కువ కాలం వస్తుంది. ఇవి పట్టుకోవడానికి హ్యాండిల్ ఏమో వుడ్తో ఇచ్చి ముందు సిలికాన్ ఇచ్చారండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా బై చేయొచ్చండి ఎవరికైనా కావాలనుకుంటే. బాగా వర్త్ కూడాను. వీటి కాస్ట్ వచ్చేసరికి 357 రూపీస్ పడింది. ఈ సెట్ మొత్తం 3 పీసెస్ ఉంటాయండి. ఈ సెకండ్ పీస్ వచ్చేసరికి ఈ విధంగా సర్వ్ చేసుకుంటానికి గాను సర్వ్ స్టిక్ అండి. ఇది కూడా అట్లానే వుడెన్ స్టిక్ ఇచ్చి సిలికాన్తో ఇచ్చారు పైన. ఇది వచ్చేసరికి మనం ఏదైనా డీప్ ఫ్రైలు అవి చేసేటప్పుడు కలపెట్టుకోవడానికి అట్లాగా. ఈ 3 స్టిక్స్ కలిపి నాకు 357కి వచ్చిందండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నాకు మనీ కూడా వర్త్ అనిపించింది. డౌట్ లేకుండా ఎవరైనా తీసుకోవాలనుకుంటే చక్కగా తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ అండి. ఏంటో ఇది ఓపెన్ చేసి చూద్దాము. థర్డ్ ఐటమ్ వచ్చేసరికి ఇవి ఒక వాటర్ బాటిల్స్ అండి. నాకు ఇది కాంబోగా వచ్చింది. ఇలా 2 బాటిల్స్ కలిపి ఒక కాంబోగా వచ్చింది. కాస్ట్ అయితే చాలా వరకు ఆఫ్లో వచ్చిందండి. కానీ నేను పెట్టిన కలర్స్ వేరు, పంపించిన కలర్స్ వేరు. ఒక కలర్ బ్లూ కరెక్ట్గానే వచ్చింది, రెండోది రెడ్ పెట్టాను కానీ నాకు గ్రీన్ వచ్చింది. వీటి కాస్ట్ అయితే 523 అండి. కానీ నాకు 361 రూపీస్కి ఈ 2 బాటిల్స్ కలిపి కాంబోలో వచ్చిందండి ఆఫర్లో. కానీ ఇక్కడ చూపించినట్లయితే ఈ బ్లూ కలర్ కనిపించే బాటిల్ అయితే నాకు లీక్ అయిపోతుంది. ఈ గ్రీన్ కలర్ బాటిల్ మాత్రం బాగుందండి. మీషోలో ఎంత కాస్ట్ తక్కువ అట్లానే ప్రోడక్ట్స్ కూడా ఒక్కొక్కసారి వేస్ట్గా వస్తుంటాయి. వీటన్నిటిని మనం ఒకసారి చెక్ చేసుకోవటం చాలా బెటర్ అనమాట. దీనికైతే పట్టుకోవడానికి హ్యాండిల్ ఇచ్చారు. ఇదేమో సిప్పర్ మోడల్ అండి. ఓవరాల్గా బాటిల్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి లోపల ఓపెన్ చేసి చూద్దాము. ఈ లోపల పార్ట్ వచ్చేసరికి ఇలా స్టీల్గా ఇచ్చారండి. అలాగే సిప్పర్ది కూడా ఉంది. ఓవరాల్గా అయితే గుడ్ అండి. కానీ నాకు మనీ వేస్ట్ అనిపించింది, ఒక బాటిల్ పోయింది కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇదొక ఫ్లోర్ మ్యాట్ అండి. మనం మామూలుగా గోధుమ పిండి, మైదా పిండి ఇట్లాంటి ఏమైనా కలుపుకుంటానికి కూడా ఈ మ్యాట్ని యూజ్ చేయొచ్చు. దీని కాస్ట్ వచ్చేసరికి 146 రూపీస్. నాకైతే 142 రూపీస్ దీని కాస్ట్ పడిందండి. ఇది మనం ఇట్లా కిచెన్ బండ మీద అట్లా వేసినప్పుడు పక్కకి జరగకుండా ఫ్లోర్తో గట్టిగా పట్టుకొని ఉంటుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. సైజ్ అయితే మీడియం సైజ్ అండి. ఇది వాషబుల్ కూడాను. మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ వాష్ చేసేసుకోవచ్చు. ఓవరాల్గా మనీ వర్త్ అనిపించింది. ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి. ఈ నెక్స్ట్ ఐటమ్ ఓపెన్ చేద్దాము.
ఇది వచ్చేసరికి ఒక కిచెన్ ప్రోడక్ట్ అండి. విమ్ లిక్విడ్ అలాంటివి డిష్ వాష్కి ఉపయోగపడుతుంది ఈ ప్రోడక్ట్. నాకు ఇది కూడా ఒక కాంబోలో వచ్చిందండి. నాకైతే వీటి కాస్ట్ వచ్చేసరికి 171 రూపీస్ పడింది. ఇక్కడ కనిపిస్తున్న హోల్స్ దగ్గర నుంచి మనకి లిక్విడ్ వస్తుంది. ఈ కింద కనిపిస్తున్న ఈ బాక్స్లో మనం కామన్గా విమ్ లిక్విడ్ ఇలాంటివి బాగా తిక్కుగా ఉంటాయి కదండి, కొంచెం వాటర్ యాడ్ చేసి యూజ్ చేసుకుంటాం కదా, అలా కలుపుకొని ఈ విధంగా ప్రెస్ చేయటం వల్ల మనం కిచెన్లో అలాంటివి త్వరగా క్లీన్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఐటమ్ అండి, ఇది ఒక ఫ్రిడ్జ్ స్టోరేజ్ ఐటమ్. ఈ బాక్స్ వచ్చేసరికి 277 రూపీస్ అండి. నాకైతే దీని కాస్ట్ 271 రూపీస్ పడింది. స్టోరేజ్ బాక్స్ అయితే చాలా బాగుందండి, క్వాలిటీతో సహా. పైన లిడ్ వచ్చింది. లిడ్తో పాటుగా మనకి క్యారీ చేయడానికి లోపల బాక్స్లో త్రీ సపరేట్ బాక్సెస్ ఇచ్చారు. మనం ఇందులో ఏమైనా పెట్టుకోవాలి, స్టోర్ చేసుకోవచ్చు. ఓవరాల్గా అయితే బాక్స్ చాలా బాగుందండి. పట్టుకుంటానికి ఈ విధంగా హ్యాండిల్ కూడా ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ప్రోడక్ట్ అండి, ఇది వచ్చేసరికి ఒక కాఫీ మగ్. ఈ మగ్ కాస్ట్ వచ్చేసరికి 160 రూపీస్ పడింది. 160 కాస్ట్ ఉన్నప్పటికీ నాకు 152 రూపీస్ పడింది. మగ్ అయితే చాలా బాగుందండి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. పైన డిజైన్ కానీ ఇలా వైట్ ఎల్లో, మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉంది, ఎల్లో కప్ ఉండి లోపల వైట్ వస్తుంది అనమాట. నాకైతే వైట్ నచ్చిందని వైట్ తీసుకున్నాను. నెక్స్ట్ ప్రోడక్ట్ అండి, ఇది ఒక పూజా స్టోర్ అండి. మనం ఇందులో ధూపం ఇలాంటివి ఉంటాయి కదా, ధూపం అది పెట్టేసేసుకోవచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా మందంగా ఉంది. చిన్నపిల్లలు అలా ఉన్నవాళ్ళు ధూపాలు అవి వెలిగించి పెట్టడం మనకి భయం వేస్తుంది కదా, అలాంటప్పుడు ఇలా లోపల పెట్టేసుకొని యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ అండి, ఇది ఒక డెకర్ ప్రోడక్ట్, ఆర్టిఫిషియల్ ప్లాంట్ సంబంధించింది. దీని కాస్ట్ వచ్చేసరికి 227 రూపీస్ అండి. ఇందులో అయితే నాకేమీ తగ్గలేదు, సేమ్ అదే కాస్ట్కే వచ్చేసేసింది. ఓవరాల్గా అయితే గుడ్ అండి. కొంచెం ఆర్టిఫిషియల్ కాబట్టి అలానే ఉంది, కానీ ఈ గ్రీన్ కలర్కి ఇలా పింక్ ఫ్లవర్స్ వచ్చేసరికి కొంచెం లుక్ గుడ్గా అనిపించింది. ఓవరాల్గా అయితే పట్టుకోవడానికి మనం దేనిలో అయినా ఇలా బుట్టలో పెట్టడానికి కింద అలా కాడలాగా ఇచ్చారు. ఇలా టోటల్గా పీస్ అయితే ఈ విధంగా వచ్చిందండి. మనీ వర్త్ అనే అనిపించింది. నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాము. ఇవి వచ్చేసరికి ఒక మెజర్మెంట్ స్పూన్స్ అండి. వీటి కాస్ట్ వచ్చేసరికి 110 ఉందండి, కానీ నాకు 102 రూపీస్కి వచ్చింది. మెజర్మెంట్ స్పూన్స్ అయితే చాలా బాగున్నాయి, అన్ని కలర్ఫుల్గా డిఫరెంట్ కలర్స్తో ఉంది. మొత్తం నాకు ఇందులో 9 స్పూన్లు కలిపి వచ్చాయి. దేనికది మెజర్మెంట్స్. నేనైతే ఇది ప్లాస్టిక్లో తీసుకున్నానండి. టోటల్గా మొత్తం అయితే చాలా బాగుంది, మనీకి వర్త్ అనిపించింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది, అలాగే ప్యాకింగ్ కూడా నీట్గా ఇచ్చారండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాము. ఇది కూడా ఒక డెకర్ ఐటమేనండి. ప్యాకింగ్ అయితే చాలా గుడ్గా ఇచ్చారు. కొంచెం గట్టిగా ఉంటేనే కదా వస్తువు అనేది కదలకుండా నీట్గా వచ్చింది మనకి. ఇప్పుడు ఇది వచ్చేసరికి ఇది ఒక లాఫింగ్ ముద్ద ఐటమ్ అండి. దీని కాస్ట్ వచ్చేసరికి 177 రూపీస్. నాకు ఇందులో అయితే అమౌంట్ ఏం తగ్గలేదండి, సేమ్ అదే కాస్ట్కే వచ్చింది. క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుందండి. పీస్ మాత్రం చూడటానికి బాగా షైనింగ్గా ఉంది, బాగా బరువుగా కూడా ఉంది. ఈ సైజ్ వచ్చేసరికి మన అరచేతిలో సరిపోతుందండి. మామూలుగా లాఫింగ్ బుద్ధ ఉంటే మంచిదని అంటారు, ఎంతవరకు అయితే నాకు తెలియదు, కానీ చూడటానికి అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దామండి. ఓపెన్ చేస్తున్నాను. ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి కిచెన్ డెకర్తో చూద్దాము. ఇది వచ్చేసరికి ఒక ఫ్రిడ్జ్ ప్రోడక్ట్ అండి. ఇది కూడా ఒక ఫ్రిడ్జ్ స్టోరేజ్ ప్రోడక్ట్ అండి. ఇది మనం సైడ్ డోర్లో అలా పెట్టుకోవచ్చు.
ఫ్రిడ్జ్ యొక్క సైడ్ డోర్లో వీటిని పెట్టేసేసుకొని మనకు కావాల్సినవి మామూలుగా కొంచెం అల్లమని, కరివేపాకు, పచ్చిమిర్చి, లేదా మనం సాస్ ప్యాకెట్స్ అని, లేదా చాక్లెట్స్ అని, అలా మన యూజ్ని బట్టి మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు. నాకైతే ఇవి మొత్తం కలిపి 4 కాంబోలో వచ్చినాయండి. వీటి కాస్ట్ వచ్చేసరికి నాకు 199 పడింది. కానీ ఇందులో ఒకదానికి కొంచెం గీతలు అట్లా పడిందండి. కానీ నేనైతే ఓవరాల్గా గుడ్గానే ఉందని ఉంచేసుకున్నాను. క్వాలిటీ కూడా ఓకే అండి. నాకు మనీకి వర్త్ అనిపించాయి, బాగుంది. అలాగే మన నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటో చూద్దాము. ఇది కూడా ఒక కిచెన్కి సంబంధించిన ప్రోడక్టేనండి. నాకు దీని కాస్ట్ వచ్చేసరికి 176 రూపీస్ పడిందండి. ఓవరాల్గా అయితే ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది. మనం ఆలు చిప్స్ కానీ, అందులో చూపించినట్టు ఆనియన్స్, లేడీస్ ఫింగర్, టొమాటో వీటినైనా మనం కట్ చేసుకోవచ్చు. అలాగే పైన చక్రాల్లాగా వస్తుంది రౌండ్గా. బ్లేడ్ అయితే చాలా పదునుగా ఉందండి, జాగ్రత్తగా వాడాలి. అలాగే కింద మనకు కొంచెం డిజైన్గా వచ్చింది, బ్యాక్ ఇలా ఉందండి. ఓవరాల్గా ప్రోడక్ట్ అయితే బాగా స్టిఫ్గా నీట్గా ఉందండి. ప్యాకింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. నాకైతే మనీకి వర్త్ అనిపించింది. అలాగే మన నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాము. ఇది వచ్చేసరికి ఒక పాట్ అండి. ఈ ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసరికి 230 రూపీస్ పడిందండి. సేమ్ నాకు అదే రేట్ పడింది. ఇందులో ఏమీ డిస్కౌంట్ రాలేదు. ఇది ప్లాస్టిక్ అండి, ప్లాస్టిక్ విత్ లైట్ వెయిట్ అనమాట. మనకి కింద ఇలా స్టాండ్ లాగా చూపించిన విధంగా ఇలా స్టాండ్ లాగా ఉంది. మనం ఇందులో ఆర్టిఫిషియల్ ప్లాంట్ అయినా సరే మనం, లేదా రియల్లీ లైవ్ ప్లాంట్ అయినా సరే మనం పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా అయితే ఆర్టిఫిషియల్ ప్లాంట్కి అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం దానికి ఎక్కువగా వాటరింగ్ ఇట్లాంటి చేయాల్సిన పని ఉండదు కాబట్టి ఓవరాల్గా అయితే గుడ్గా ఉందండి. అలాగే నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి డెకర్ ఐటమ్ అండి. ఇది వచ్చేసరికి మెయిన్ డోర్ తోరణం అండి. దీని కాస్ట్ 500 ఉన్నప్పటికీ నాకైతే ఓవరాల్గా దీని కాస్ట్ 468 రూపీస్కే వచ్చింది. ఇది నాకు డిస్కౌంట్ వచ్చిందండి కొంచెం. అలాగే ఈ తోరణం వచ్చేసరికి చాలా బాగుందండి లుకింగ్ కూడా. అలాగే మెయిన్ డోర్కి కూడా చాలా లుక్ వచ్చింది. కలర్ఫుల్గా ఉంది. బాగా ఎల్లో, ఆరెంజ్, గ్రీన్ 3 కలర్స్తో పాటు మిర్రర్ వర్క్, పైన కుందన్ వర్క్ కూడా ఇచ్చారండి. నాకైతే ఓవరాల్గా చాలా బాగా నచ్చింది. చివరిలో ఈ విధంగా కుర్చీలు, ఇలా బాల్స్ అన్నీ చూడటానికి డోర్ కూడా చాలా బాగా ఉందండి. ఓవరాల్గా మనీ వర్త్ కూడా అనిపించింది. క్వాలిటీ పరంగా కూడా బాగుంది. ప్యాకింగ్ కూడా చాలా బాగా పంపించారు. చూడండి, బాగుంది కదా. అలాగే నెక్స్ట్ ప్రోడక్ట్ అండి. ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్ అనమాట, మినీ ప్లాంట్. దీని కాస్ట్ వచ్చేసరికి 237 రూపీస్. నాకు ఈ ప్లాంట్లో ఏం డిస్కౌంట్ అట్లా ఏం రాలేదండి. ఓవరాల్గా ప్లాంట్ అయితే బాగానే ఉంది. కింద ఇలా గడ్డి అలా వచ్చినట్టు, పైన ఇలా గ్రీన్ కలర్లో అండి. మనం ఇది తీయచ్చు, ఇలా పెట్టుకోవచ్చు. కింద అయితే ఇట్లా ఇచ్చారు. ప్లాంట్ అయితే బాగానే ఉందండి. ఇలా కింద ప్లాస్టిక్ కప్లో థర్మాకోల్ బాల్ పెట్టేసి ఈ విధంగా ఉంటుంది. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇది ఒక డెకర్ ఐటమ్ అనుకుంటా అండి. ఎస్, ఇది వచ్చేసరికి ఒక హ్యాంగింగ్ ఆర్టిఫిషియల్ ప్లాంట్ అండి. దీని కాస్ట్ వచ్చేసరికి నాకు 1005 రూపీస్ దాకా పడింది. కానీ నాకు ఎందుకో ఇది అంత కాస్ట్కి వర్త్ అని అనిపించలేదు. దీని హైట్ వచ్చేసరికి 40 సెంటీమీటర్స్ ఉంది. ఇది తగిలించుకోవడానికి పైన కొక్యం కూడా ఈ విధంగా ఇచ్చారండి. పైన ఇది కొక్యం చూపించినట్టుగా ఇచ్చారు. నాకు ఈ ప్లాంట్లో కొంచెం డిస్కౌంట్ కూడా ఏం రాలేదండి. అలాగే ఈ విధంగా ఓవరాల్గా చూస్తే ప్లాంట్ అయితే ఈ విధంగా ఉంది. కానీ కింద ఇక్కడ చూపిస్తున్నట్టుగా కింద ఇచ్చారు కదా గ్రీన్ కలర్ది, అదైతే ఊడిపోతూ వస్తుంది, అంతా పడిపోతుంది. మనీకి నాకైతే వర్త్ అనిపించలేదు.
లుకింగ్ వైజ్ గుడ్గానే ఉంది. ఇలా తులిప్ ఫ్లవర్స్ గ్రీన్లో పింక్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారండి. మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉంది, గ్రీన్లో వైట్ ఫ్లవర్స్ వస్తాయండి. కావాలన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోవచ్చు లోపల మీషోలో. ఓవరాల్గా అయితే నాకు చాలా బాగా నచ్చింది. కింద ఊడిపోకుండా ఉంటే చాలా బాగుండేది. అలాగే నెక్స్ట్ ప్రోడక్ట్ అండి, ఇది వచ్చేసరికి ఒక వాల్ క్లాక్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసరికి నాకు 2 రూపీస్ పడిందండి. ఈ వాల్ క్లాక్ వచ్చేసరికి అన్నిటితో పాటు ఎప్పుడు రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఏదైనా తీసుకుందామని ఆలోచించాను. ఇది చూసారా, ఇందులో అయితే సెకండ్స్ ముళ్ళు అయితే ఇవ్వలేదండి, కేవలం నిమిషాలు గంటల ముళ్ళు మాత్రమే ఇచ్చారు. అట్లాగే ఈ ఫ్లవర్ డిజైన్స్ ఇలా లీవ్స్ గోల్డ్ షైనింగ్లో ఇచ్చారు. ఓవరాల్గా అయితే చాలా బాగుంది. నాకు క్లాక్ అయితే చాలా బాగా నచ్చింది. అయితే కొంచెం క్వాలిటీ ఇంకొంచెం మెయింటైన్ చేయొచ్చు అనిపించింది. మనం ఈ బ్యాటరీ అది పెట్టుకునేది అంత కన్వీనియంట్గా లేదు, అది కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేయొచ్చు. పైన ఏమో మనకి తగిలించుకోవడానికి ఇచ్చారండి. ఓవరాల్గా అయితే గుడ్. అలాగే నెక్స్ట్ ప్రోడక్ట్ అండి, ఇది వచ్చేసరికి ఒక డెకరేటివ్ అనమాట. ఇవి క్రెయిన్స్ బాక్స్ అండి, క్రెయిన్స్ ఇవి 2 కలిపి కాంబోగా వచ్చాయి. కలర్ఫుల్గా ఉన్నాయి కూడా. వీటి కాస్ట్ వచ్చేసరికి 1428 రూపీస్ అండి. నాకు ఇందులో ఏం డిస్కౌంట్ అట్లా ఏం రాలేదండి, నేను అంత కాస్ట్ పెట్టే తీసుకున్నాను. అలాగే ఇవి వచ్చేసరికి ఈ విధంగా కొంచెం కలంకారీ డిజైన్ లాగా ఇలా వీటి మీద ఇలా డిజైన్ చేశారండి. అలానే కింద నెక్ దగ్గర కూడా బాగా డిజైన్ చేశారు. ఈ 2 కలర్స్, ఒకటి వచ్చేసరికి ఆరెంజ్, అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి బ్లూ కలర్. ఈ విధంగా చూడటానికి అయితే చాలా బాగుంది. మీకు ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ ఓవరాల్గా అయితే ఇవి చాలా బాగున్నాయండి. డెకర్కి బాగా ఉపయోగపడతాయి. కొంచెం కాస్ట్ ఎక్కువే కానీ బాగుంది. అలాగే మన నెక్స్ట్ ఐటమ్ అండి, ఏంటో ఓపెన్ చేసి చూద్దాము. అలాగే ఇవి వచ్చేసరికి కిచెన్ ఐటమ్ అండి. కిచెన్లో స్పూన్స్ వాడుతుంటాం కదా, కొంచెం డిఫరెంట్గా బాగున్నాయి అని చెప్పి తీసుకున్నాను. వీటి కాస్ట్ వచ్చేసరికి 115 రూపీస్ పడింది. 4 స్పూన్స్ కలిపి ఒక సెట్గా ఒక కాంబోగా ఇచ్చారు. ఇవి గోల్డ్ కలర్లో ఉన్నవి. అయితే పైన ఒక్కో డిజైన్గా ఇచ్చారండి. చాలా బాగుంది సెట్ అయితే. హార్ట్ షేప్, ఫ్లవర్ షేప్, రోజ్ ఫ్లవర్ షేప్. ఈ స్పూన్స్ అయితే చాలా బాగున్నాయండి చూడటానికి కానీ వాటికి కానీ. వీటి కాస్ట్ వచ్చేసరికి నాకు 124 రూపీస్ దాకా పడింది. ఓవరాల్గా మనీకి వర్త్ అనిపించింది. ఒక్కో స్పూన్ ఒక్కో డిజైన్ ఇవ్వటం కూడా చాలా బాగుంది. మనీకి వర్త్ అనిపించాయండి. ఈ 4 కలిపి ఒక సెట్గా వచ్చాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.